ఓట్లు డబ్బాలు వేయంగానే ఓటర్ల పని ఒడిచినట్టే, కానీ అటు ఎన్నుకుంటది అస్సలు కథ. గెలిచిన వాళ్ళు ఎటు పోతారో, ఎవరికి హిమ్మతి ఇస్తారో, ఏ పార్టీలతో చేతులు కలుపుతారో ఆఖరి దాకా తెలియదబ్బా. అవసరాలు అవకాశాలే నడిపిస్తుంటాయి మొత్తం. ఎటు చేసి మున్సిపాలిటీలలో మా జెండా ఎగరాల్సిందే అని ఈ పార్టోళ్ళు, వాళ్ళకు చిక్కొద్దని అవతల పార్టోళ్ళు ఆఖరి దాకా గట్టిగానే తనలాడినరబ్బా. బస్సు లొచ్చుడు, ఆఫీస్ ముంగట దిగుడు. కాంగ్రెస్ వాళ్ళది ఇదే కథ, కారోళ్ళు కమలం పార్టీ వాళ్ళది ఇదే కథ. సీదా క్యాంపులకెళ్ళి వస్తున్నారు. మళ్ళా ఆయనతో ఎవ్వల కాళ్ళు వస్తే నడిమిట్లు ఎటు పోయేది తెలియదని బుగులు. లోపటికి రాగానే అనే నేను అనుకుంటా ప్రమాణ స్వీకారాలు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కణువలతో వస్తే పెద్ద లీడర్లు వచ్చి సలహాలు ఇచ్చేండ్రు. అటెన్క చేతులు లేవట్టుడు. ఫలానా మంచి చైర్మన్ గుంటాడట, మీకు సమ్మతమేనా అని ఆఫీసర్లు అడిగితే ఓకే అని కొందరు, వద్దని కొందరు. ఎక్కువ మంది ఎటు జై కొడతాటు. ఈ లెక్కన 116 మున్సిపాలిటీలలో 85 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మా అభ్యర్థులు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చబోతుందని చెప్పి స్పీకర్ ప్రసాద్ సార్ బిడ్డ అనన్య వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ చెప్పిన వాళ్ళకే పదవి వచ్చింది. ఆడాడ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ కే హిమ్మతి ఇస్తే లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు ఉండనే ఉండే. గట్ల అధికార పార్టీ పతారా చూపిస్తే 17 మున్సిపాలిటీల మీద గులాబీ జెండా ఎగిరింది. పటాన్చేరు నియోజకవర్గంలో 5 ఇంట్లకు గెలిపించినని గిట్ల అన్నాడు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సారు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఇస్నాపూర్ గులాబీకి జై కొట్టినట బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సారు. కమలం పార్టీ నారాయణపేట ఒకటే గెలిచింది. 3 జాగాలలో కాంగ్రెస్, 2 కాడ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి వైస్ చైర్మన్ పదవులు తీసుకున్నారు. బీజేపీ ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్నదో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మా ఒక మేయర్షిప్, చైర్మన్షిప్ రాకుండా ప్రయత్నం చేసిందంటే ఈ నలుగురు కలిసి చేశారు. ఇక వడ్డపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ అకౌంట్ లో పడితే బైన్సా సొంతంగా నిలబడ్డ లీడర్ చైర్మన్ అయ్యిండు. ఇంకో 11 జాగాల లొల్లులయ్యి చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. జనగామల బీఆర్ఎస్, కాంగ్రెస్ కు టగఫర్ నడిచింది. మాకే బలం ఉందంటే మాకే బలం ఉందని. ఇవాళ రేపు పోస్ట్ పోన్ అయినా ఎల్లుండైనా విజయం సాధించేది ఇక డబ్బులు ఉన్న వాళ్ళదే రాజకీయం అయితే వీళ్ళందరూ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు కదా రాజకీయం. ఏమనంటే ఇట్లా చేయి చూపించి నీ సంగతి చెప్తా అని అంతు చూస్తా అంటాడు. ఆయన వల్ల నాకు ప్రాణభయం ఉంది, ఎమ్మెల్యే గారి వల్ల. ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ ఫత్యానాయక్ దవాఖాన మీద అటాక్ చేసిరు బీఆర్ఎస్ కార్యకర్తలు. తొర్రూరులో ఎర్రబెల్లి సార్ మీద మలరబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. మెట్పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుని కొట్టి ఇంటి మీద కురికిరు ఆ పార్టీ కార్యకర్తలు. గెలిచిన వాళ్ళకు విప్ జారీ అయినందుకు కాంగ్రెస్ కు లాభమైంది అనేది ఇళ్ళ మాట. ఇంకా కొన్ని ఏరియాలలో కూడా గడ్బడ్లు అయినాయి. ఇక రేపు తతిమ 11 మున్సిపాలిటీలలో చైర్మన్లను ఎన్నుకుంటారు కాబట్టి అక్కడ క్యాంపులు జోరుగా నడుస్తున్నాయి.